ఎన్నో దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ ప్రతి సంవత్సరం తీర్థయాత్రలు వెళ్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వెండి బంగారు విగ్రహాలు పెట్టుకుని పూజలు పురస్కారాలు చేస్తూ జీవిస్తున్న నేను ఈరోజు ఎందుకు ఒక క్రైస్తవుడిగా మారవలసి వచ్చింది? ఇది అసలు ప్రశ్న. నేనే కాదండి, నాతో పాటు నా 3 కంపెనీలు పనిచేస్తున్న 100 మంది పనివారు, నాతో పనిచేస్తున్న ఇంజనీర్లు, మేమందరము క్రైస్తవులుగా మారడానికి కారణము కేవలము ఒక పని మనిషి ప్రార్థన. చెప్పలేదా? పౌరుషంగా చెప్పలేదా? ఒక పని మనిషి ప్రార్థన చేసిందంటే విశాఖపట్నంలో 100 మంది క్రైస్తవులైతే ఎలా తెలుసా? లక్షల మంది ప్రజలపై ప్రార్థన చేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, విలేకరులందరూ, ఈటీవీ వాళ్ళు, జమిని టీవీ వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు ఉన్నారు, విశాఖపట్నం కలెక్టర్ ఉన్నాడు, పోలీస్ కమిషనర్ ఉన్నాడు, నేను కూడా ఉన్నాను అక్కడ. ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా? 2000 సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 9 చనిపోయారని చెప్తున్నారు. పత్రిక విలేకరులు, టీవీ వాళ్ళు వచ్చారు, లక్షల మంది ప్రజలు వచ్చారు, ఇంకెంతమంది చనిపోయారు. ఆ ప్రమాదం జరగడానికి, ఆ 9 మనుషులు చనిపోవడానికి ముఖ్య కారకుడు భోగి శాంతారావు నా పేరు చెప్తున్నారు. ఆ లక్షల మంది మధ్యకి నన్ను తీసుకొచ్చి నా కారణంగా అన్యాయంగా 9 చనిపోయారని, ఇంకెంతమంది చనిపోయారో చూద్దామని నన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తుంటే నా డబ్బు నన్ను కాపాడలేదు, నా చదువు నన్ను కాపాడలేదు, నా కోట్లాది రూపాయల ఆస్తులు కాపాడలేదు, నా 100 మంది మహిళలు కాపాడలేదు. ఆ లక్షల మంది ప్రజల మధ్య నన్ను కోర్టులో సబ్మిట్ చేసి జైలుకి పంపుతా ఉంటారు. అందరూ చెప్తున్నారు, ఈ జైలుకి వెళ్తారు కదా మన వెనక్కి